అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్. రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టొద్దని కారోళ్ళ ఆగ్రహం. ముఖ్యమంత్రి సార్ పెడతాడట తెలంగాణ తల్లి విగ్రహం. అధికారులందరితోని మీటింగ్ పెట్టిండు ఏపీ సీఎం గారు. ఆ సమావేశానికి హాజరుపడ్డాడు డిప్యూటీ సీఎం సారు. ఇప్పుడు బాగా నడుస్తుంది బొమ్మలు పెట్టే మూమెంటు. కేసీఆర్ సార్ మీద రేవంతం సార్ చేసిండు కామెంటు. కరెక్టే కాదు చెప్పాలంట ఎమ్మెల్సీ కోదండరాం సారు రాజీవ్ గాంధీ ముచ్చట తీసిండు జగదీశ్వర్ రెడ్డి సారు. రుణమాఫీ అయితలేదని కొందరు అన్నదాతల బాధ. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడినరు రైతు రుణమాఫీ మీద. రాష్ట్ర సచివాలయం కాడనే తెలంగాణ తల్లి విగ్రహం పెడుతురట. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సార్ బొమ్మను పెడుతున్నామని కాంగ్రెస్ లీడర్లు చాలా మందే అన్నారు. మంత్రులు కూడా ఏర్పాట్లు ఎట్టెట్లా నడుస్తున్నాయని చూసేందుకు పోయిర్రు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆడనే పెట్టాలని ఎవరన్నారంటారా ఈనుర్రి. రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెడతామని ఎవరో అనలేదు. ఖుద్దు ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారే అన్నాడు. రాజీవ్ గాంధీ బొమ్మను కొలాయించే పనిలా షేపార్టీ లీడర్లంతా మునిగినరు. పనిల పని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు కూడా జాగా చూస్తురట. సచివాలయంలో షేపార్టీ తరపున తెలంగాణ తల్లి విగ్రహం పెడతారట. రాజీవ్ గాంధీ సార్ బొమ్మ పెట్టేందుకు మంత్రులు పోయి ఏర్పాట్లు చూస్తుంటే స్వయంగా సీఎం సారే ఇట్లా దగ్గరుండి మరీ జాగా చూసిండు. మొన్ననే మాజీ మంత్రి కేటీఆర్ సారు 10 ఏళ్ల పండుగల మా గులాబీ పార్టీలో అంతా కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని అనుకున్నాము. కానీ తెలంగాణ పెద్ద మనుషులను ఎక్కిరిచ్చిన రాజీవ్ గాంధీ సారు విగ్రహం పెడితే ఒప్పుకోమని కోపానికొచ్చిండు. మరి ఈ ముచ్చట సీఎం సార్ చెవుదాకా గిట్లా పోయిందా, లేకుంటే కారు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కథ గంగల కలిపేటట్టు ఉన్నారని అనుకొని అట్లాగిట్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని జాగా చూసిర్రో ఏమో తెలియదు. ఓ దిక్కు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు చచ్చిపోతుంటే, రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాలేదని అన్నదాతలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే, ఇంకో దిక్కు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లొల్లి పెడుతుంటే, ఇప్పుడు ఈ విగ్రహాలు కొలాయించే పని ముంగటేసుకురు. ఏందో ఏమో పోన్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సార్ పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టినట. పంచాయతీరాజ్ శాఖను డిప్యూటీ సీఎం పవనాల సారు చూస్తుండు. మరి పని మంచిగా గిట్లా చేస్తలేడని ఎవరన్నా ఫిర్యాదు అయితే సీఎం సార్ పిలిచిండా అంటారా? ఏమో మరి ఎందుకు పిలిచిండో వాళ్ళని ఎందుకు కలిసిండో మనం కూడా చూద్దాం పారి. గ్రామ పంచాయతీరాజ్ శాఖ బలగమంతా ఈడనే ఉన్నట్టున్నది కదా. అగో సీఎం చంద్రాల సార్తోనే డిప్యూటీ సీఎం పవనాల సార్ కూడా మీటింగ్లో ఉన్నాడు. మరి ఊర్ల పొంట ఎట్లున్నది? గత ప్రభుత్వంలో ఉన్నట్టే గట్లనే ఉన్నదా? ఇంతకు మొదలు ఏపీలో పల్లెల పరిస్థితులు ఎట్లుండేటి అంటే ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. తెలుగుదేశం పార్టీ ఏలుబడిలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కదీపమూలే ఎలిగిచ్చుడే మన ఏకైక లక్ష్యము. ఏ పల్లెకు నీళ్లు సక్క వస్తలేవు, ఏ ఊళ్ళే మూర్లు సక్కగా తీస్తలేరు, ఏ గ్రామంలో గలీజ్గా సడాకులు ఉన్నాయి. ఇట్లా ఒక్కటని కాదు, గ్రామంలో ఉన్న చిన్న తక్లీఫ్ కాన్ నుంచి పెద్ద గోసల దాకా అన్నిటినీ పూసగుచ్చినట్టు అరుచుకున్నాడట. ఇక అధికారులు కూడా సార్ అన్ని ముచ్చట్లు ముంగట చేసినాక ఊకుంటారా? పవనాల సార్ ఉన్నాక పని ఎక్కువనే ఉంటుంది సారు, మీ పార్టీ పతార కూడా ఎక్కువనే పెరిగింది, ఇప్పటికే అన్ని పనులు దగ్గరుండి డిప్యూటీ సీఎం సారే చూసుకుంటుండని అధికారులు కూడా చెప్పుకొచ్చిరట. ఇక ఆ మాటలు విన్నాక ముఖ్యమంత్రి సారు కూడా ఉప ముఖ్యమంత్రి సారు పనితనానికి మనసులనే మురిసిపోవచ్చు. అయ్యా చంద్రబాబు నాయుడు సారు ఇట్లా అధికారులతోని మీటింగులు సమీక్షా సమావేశాలు అనుకుంటా ఎన్ని దినాలు పొద్దు గడుపుతారు? మీరు ఏలుబడిలకు వచ్చినప్పటి సంది మీటింగుల మీద మీటింగులు పెట్టుడే ఉన్నది. సమీక్షా సమావేశాలు ఎంత బిరాన పెడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో సమస్యలు కూడా అంత బిరానే తీర్చేస్తారంటే మీ కూటమి ప్రభుత్వానికి ఏపీలో తిరిగే ఉండదు. చెప్పినే చేయకుంటే మాత్రము పంక పార్టీకి పట్టిన గతే మీ పార్టీకి కూడా పట్టొచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలన్నట్టు అధికారంలో ఉన్నప్పుడే అన్ని సక్కదిద్దాలే సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సార్ బొమ్మను సచివాలయం ముంగడ పెడితే సమాజానికి ఏం సమాధానం చెప్తారని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ అంటుడు. అగో బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసిరు కదా. కేసీఆర్ సార్దే పెట్టాలని ఎవరన్నారు? సీఎం సార్ ఎందుకు అట్లా అన్నాడో అరుచుకుందాం పారి. అయ్యా రేవంతాలు గారు ఏం చెప్పాలనుకుంటారో ఇక చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? అగో సీఎం సార్ అయి ఉండి సీదా తాగుబోతులు సన్నాసులు అనబట్టి ఎవరిని అంటుండు అంటారా? ఆ మాట కూడా ఇనుండ్రి. పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల
లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్న తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ సారు గురించి రామసక్కదనంగా చెప్తున్నారు. మరి పోరాట పటిమ ఉన్న రాజీవ్ గాంధీ వారసుడు రాహుల్ గాంధీ సారు తెలంగాణ కోసం యాపాటి పోరాటం చేసిండో చెప్పకపోతిరి. తెలంగాణ సమాజానికి ఎవ్వరు ఎసొంటోలో మాయేరికే. అంతెందుకు తెలంగాణ లడాయి లగాంచి నడుస్తున్నప్పుడు తమరు ఏడున్నారో కూడా ఇదే తెలంగాణ సమాజానికి తెలుసు. అయ్యా మీరేమనుకోనంటే ఓ మాట, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు అంత చిన్న పిల్లగాళ్ళ ముంగట తాగుబోతూ సన్నాసులు అని అనుకుంటా ఆ బడి పిల్లలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే తాగుబోతూ సన్నాసులు అని మాట్లాడుతుండు. మేము కూడా మాట్లాడితే ఏమైతుందని పిల్లలు కూడా మీ లెక్కనే మాట్లాడితే ఎట్లా? తెలంగాణ సమాజానికి రాబోయే తరానికి మీరు ఏం నేర్పిస్తున్నట్టు? 100,000 కోట్ల దోపిడీ జరిగిందంటున్నావు కదా సారు, ఆధారాలతో సహా చూపెట్టి కేసీఆర్ సార్ను అరెస్ట్ చేయించుర్రి. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుడు ఏందో ఇదంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సచివాలయం కాడ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టుడు కరెక్టేనా తప్ప అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం సార్ చెప్పాలన్నట. ఎమ్మెల్సీ అవుడు ఆలస్యమే లేదు, అప్పుడే ఆయన తప్పో రైటో చెప్పాలని ఇప్పుడు ఎవరన్నారు అంటారా? ఎవరన్నారో ఎందుకన్నారో మొత్తం ముచ్చట తెలవాలంటే ఇగో ఈనుండ్రి మీరే. స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసిండ్రు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిది పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. ఈయనరా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమన్నాడు? అయ్యా చేపాటి తరఫున గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ అయిన కోదండరాం సారు సచివాలయం కాడ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారు బొమ్మను పెట్టుడు కరెక్టేనా తప్ప అనేది చెప్పాలని అనుకొచ్చుండు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కష్టపడ్డ ఉద్యమకారులంతా చేపాటి నాయకులను వాళ్ళ బొమ్మలను ఏం లేకుండా చేద్దామంటే అప్పట్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారు అందరినీ ఆగబట్టి బుధగరిచ్చిండట. అట్లా చేయొద్దు, వాళ్ళ విమానం తప్పితే మన విమానం తప్పుతామా అని ఆపిండట. ఇప్పుడు మలి సర్కారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా తెలంగాణ కోసం కొట్లాడిన అమరులు ఉద్యమకారుల విగ్రహాలు కాకుండా రాజీవ్ గాంధీ సారు విగ్రహం ఏర్పాటు చేసుడేంది? తలుగున్నోనిదే బర్రే, అధికారం ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు చేస్తుర్రు. అప్పట్లో తెలంగాణలను గౌరవిస్తలేరనే గడికో రాగం ఎత్తుకునే ప్రొఫెసర్ కోదండరాం సారు ఇప్పుడు ఎందుకు సప్పుడు చేస్తలేడని జగదీశ్వర్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి సారు, మీరేనా ఉద్యమకారులను యాది చేస్తున్నది? ఎంతమంది అమరులను కేసీఆర్ సారు యాది పెట్టుకుండు, ఎంతమంది ఉద్యమకారులను దగ్గరికి తీసిండు, ఎంతమంది విగ్రహాలను గట్టిపించుండు? మీ గులాబీ పార్టీలు ఏం శుద్ధ కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. అధికారంలో ఉంటే ఓ తీరు, అధికారంలో లేకపోతే ఇంకో తీరు మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు రైతు రుణమాఫీ కింద అచ్చరాల 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిందట. అగో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు 19,000 కోట్ల రూపాయలే మాఫీ చేసినామని అన్నాడంటారు. ఇప్పుడు 31,000 కోట్లే అని లెక్కలు ఎవరు తీసిర్రు అంటారా? మొత్తం ముచ్చటైనుండ్రి. బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ముచ్చట చెప్పుండ్రిగా. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే ఇన్నరా పైసల మంత్రి కం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఏమంటున్నాడు? మలి సర్కార్లోనే మినిస్టర్ గిరి ఎలుగబెడుతున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి సారేమో రైతులకు 19,000 కోట్లు అన్నాడట. ఇప్పుడు ఎవరు బరాబరు ముచ్చట చెప్తున్నారు? ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ చెప్తున్నది కరెక్టా, లేకపోతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్తున్నది కరెక్టా? ఇంతకు ఇద్దట్లా ఎవరు చెప్పింది కరెక్టు? ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయినట్టు, ఎన్ని కోట్లు మాఫీ కానట్టు ఎట్లా తెలవాలి? అసలు మొత్తం రుణమాఫీ అవుతుందన్న ముచ్చట కనీసం మలి సర్కార్లో ఉన్న మంత్రుల కన్నా క్లారిటీ ఉన్నదా? ఉంటే లెక్కల్లో ఇంత ఫరాక్ ఎందుకు వస్తుంది? అయ్యా పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు, మీరు అసలు వ్యవసాయ శాఖకు పైసలు విడుదల చేసిర్రా? ఇప్పటికే సగం మంది కంటే ఎక్కువ మందికే రుణమాఫీ కాలేదని కాళ్ళ చెప్పులు అరిగేటట్టు అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతుండ్రు. ఆఫీసర్లు పట్టించుకోకుండా పొద్దు మాపు పనులు పక్కకు పెట్టుకొని మరి బ్యాంకుల కాడనే జాగారాలు చేస్తున్నారు. మీ మంత్రులు ఓ దిక్కు ఒకరు ఓ మాట బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే పబ్లిక్ ఎవలను నమ్ముతారు? ముందుగాల ఎన్ని వేల కోట్లు మాఫీ అయినాయో, ఇంకెంత మందికి మాఫీ అయితాయో, ఎప్పుడు మాఫీ అయితాయో అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఒక పారి ముఖ్యమంత్రి సార్తోని సహా మీరే మీటింగ్ పెట్టుకొని బుక్కులు మర్రేసి లెక్కలు రాసి ఒకటే పారి ఎన్ని మాఫీ అయితాయో క్లారిటీ ఇయ్యండి. లేకుంటే మీ దాంట్లో మీకే పొంచన కుదరకుండా ఉన్నది అనే కాడికి వస్తుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కన్నబిడ్డే కల్వకుంట్ల కవిత మేడంకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందా అంటే ఏమో సుప్రీంకోర్టు దాకా పోయింది. పెద్ద కోర్టులో పిటిషన్ అయితే పెట్టుకున్నది. విచారణ చేసిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందా లేదా ఏది అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి తెలుసుకుందాం పారి.
ఈ ఏడాది మొత్తం కల్వకుంట్ల వారి ఆడబిడ్డ మీదికెళ్ళే పోతున్నట్టున్నది కదా. ఏ తాసిలి గడియలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికిందో కానీ ఆ స్కామ్లో ఇరికినోళ్లకు బెయిల్ల మీద బెయిల్ వస్తుంటే కవిత మేడంకు మాత్రం అస్సలు రాకపోవట్టి. శని మొత్తం కేసీఆర్ సారు బిడ్డ నెత్తి మీదనే పెద్దపీట వేసుకొని కూసున్నదా ఎట్లా? జపమాల మెడల వేసుకొని జపం చేస్తున్నా కానీ పాపం ఇంకా ఎంటాడుతున్నట్టే కొడుతున్నది. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వచ్చేటట్టుగా అనిపిస్తలేదట. మొన్నటిదాకా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్నిసార్లు బెయిల్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నా న్యాయస్థానం బెయిల్ కూడా ఇయ్యలేదు. ఇట్లయితే ఇప్పట్లో ఇంటికి ఓను అనుకొని సీదా సుప్రీంకోర్టు పోయి బెయిల్ కోసం పిటిషన్ వేసింది. బెయిల్ పిటిషన్ మొత్తం మీదికెళ్ళి కింది దాకా చదివిన సుప్రీంకోర్టు కూడా ఈ నెల 27 తారీఖు నాడు విచారణ చేద్దామని వాయిదా వేసిందట. కానీ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటా తిప్పలు పడుతున్న కవిత మేడంను బయటకు తెచ్చేదందుకు అటు మాజీ సీఎం కేసీఆర్ సారు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ సారు పొద్దు మాపు గోసపడుతున్నా కూడా బెయిల్ అయితే వస్తలేదు. మందుస్కాంలో ఇరుకుడేమో గాని ఏ పాలకునికి పగోనికి కూడా రాని గోస కవిత మేడంకు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ను ఎమ్మెల్సీలు కోదండరాం సారు అమీర్ అలీ ఖాన్ సార్ కలిసిరట. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలను చేస్తానని చెప్పిండు. అన్నట్టే చేసిండని సీఎం సార్కు సన్మాన సత్కారాలు చేద్దామని పోయినరా, లేకుంటే వేరే ఏమన్నా పని మీద పోయినరా? ఏది అరుచుకుందాం పారి. అగో ఎమ్మెల్సీ అయినాక కోదండరాం సార్ ముఖము కాంగ్రెస్ సర్కార్లో ఉంటున్న కరెంటు బుగ్గ లెక్కనే ఎలిగిపోతున్నట్టు లేదు. ఇట్లా సీఎం సార్ దగ్గరికి ఉత్తగపోతే ఎట్లుంటుందని పువ్వుల గుత్తి పట్టుకొచ్చినట్టున్నారు. సీదా పోయి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను కలిసి చేతుల బొకే పెడితే నమస్తే కోదండరామన్న అంత మంచిదేనాయే, మొన్న ఎమ్మెల్సీగా ఇమానందిని ప్రమాణం చేసినావు, ఇప్పటిదాకా ఏడికి పోయినవు, కలవ కూడా కలవకపోతివని సీఎం సారు అనకముందే కలిస్తే మంచుకుంటుందని వచ్చి కలిసినట్టు అనిపిస్తలేదు. కోదండరాం సారు అట్లా కలిసే వరకల్లా ముఖ్యమంత్రి సారు కూడా ముసిముసిగా నవ్వుకుంటా వాళ్ళతోని కలిసిపోయిండు. ఇట్లా కొత్తగా విమానం తిన్న ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా సీఎం సారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ను కలిసిరు. కోదండరాం సారు తెలంగాణలో మంచి ప్రొఫెసర్, మీరు రాష్ట్రంలో సర్కారు బడులు కాలేజీలు హాస్టళ్ల పరిస్థితి ఎట్లున్నదో అందరికంటే మీకే బాగేరిక. మీరే పెద్ద మనసు చేసుకొని మల్లోపారి ముఖ్యమంత్రి సార్ను కలిసి గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ల గతి మారేటట్టు చూస్తీరంటే ఏ బడిలా కాలేజీలా హాస్టళ్ల చూసినా మీ బొమ్మనే గోడకు యాలాడేసి దినాం యాది చేసుకుంటారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈడీ ఆఫీసుకు పోయి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ మీద ఫిర్యాదు చేసిరట. ఈడీ కార్యాలయానికే పోయి కంప్లైంట్ చేసే అంత తప్పు తెలంగాణ సీఎం ఏం చేసిండు? అసలు ఆ ఫిర్యాదు చేసింది ఎవరు? మరి కంప్లైంట్ అందుడుతోనే ఈడీ అధికారులు కూడా సీఎం సార్ ఇంటికి పోయి ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. క్రిషాంక్ గారు ఇక చెప్పాలనుకున్న ముచ్చట సూటిగా చెప్పుండ్రి. ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు యనుమల జగదీష్ రెడ్డి గారితో అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అన్ని ఆధారాలతోని కంప్లీట్. ఇన్నరా కార్ పార్టీ లీడర్ క్రిషాంక్ సార్ ఏమంటుండో? మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి సారు బయట దేశం పోయిండు కదా, సీఎం సారు వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి సార్తోని కలిసి అమెరికాలో స్వచ్ఛ బయో డీల్ చేసిండని కార్ పార్టీ లీడర్ క్రిషాంక్ సారు సీదా ఢిల్లీకి పోయి ఈడీ ఆఫీసులో కంప్లైంట్ చేసిండట. సీఎం సారు పెద్ద కుంభకోణమే చేస్తుండట. తెలంగాణకు పట్టుకొస్తున్న కంపెనీలన్నీ మొత్తం ఖరాబ్ అయ్యేనట. క్రిషాంక్ సార్ ఇచ్చిన కంప్లైంట్ను ఈడీ ఆఫీసర్లు తీసుకున్నారట. మరి రేవంత్ సార్ ఇంటి మీదకి అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు విచారణ చేస్తారో చూడాలి. మరి క్రిషాంక్ గారు మరి మీ 10 ఏళ్ల ఏలుబడిలో ఎన్ని కంపెనీలు ఎవరికి అక్కెరకు వచ్చినాయో, బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా తెలంగాణ ఎంత ఆగమైందో అట్లా కూడా కంప్లైంట్ చేయకపోయినరు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. పానం బాగలేదు, దవాఖానలో చూపించుకుందామని పోతే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరట. దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారేమో గవర్నమెంట్ దవాఖానలలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్తుంటే నువ్వేందే బాలన్నా డాక్టర్లే లేరు అంటున్నావు అంటారా? మీరే చూడుండ్రి, ఉన్నారో లేరో తెలుస్తుంది. అగో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 మంది పేషెంట్లు 100 మంది గర్భిణీలు చిరట. పొట్టతోని ఉన్న ఆడోళ్ళు ఇట్లా 10 గంటల వరకే సర్కారు దవాఖానకు వచ్చి లైన్లో ఉన్నారట. ఇక ఇద్దరు డాక్టర్లు ఉంటే అందులో ఒకరు రాలేదట. ఒకలే ఇట్లా వచ్చిన గర్భిణీలను చూసేసరికి సాలు అవుతుందని సూసుడు కూడా బంధు పెట్టిందట. నెల దవాఖానలో చూపించుకోవాలి కాబట్టి గరీబు గర్భిణీలు ఆసుపత్రికి వస్తే ఇంత అవస్థలు కాబట్టి అని చాలా మందే గోడెల పోసుకుర్రట. అలకటి మనుషులకే శానసేపు కూర్చోవాలంటే యాస్టకు వస్తుంది. అటువంటిది బరువు మనుషులకు గర్భవతులకు ఇంకెంత యాస్ట
యాస్టకొస్తుంది. మళ్ళీ ఈ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లే ఒక దగ్గర కూసోవద్దు, ఎప్పుడు వాకింగ్ చేస్తుండాలని చెప్తుంటారు. ఈడనేమో ఇంతసేపు కూర్చున్నా రాకపోవటిరి. ఇంతకు ఏడనంటరా? ఏడనో కాదు, నల్గొండ సర్కారు దవాఖాన్లనట. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర సారు, గర్భిణీలు గవర్నమెంట్ దవాఖాన్ల కాడ గోసలు పడే కాడికి వస్తున్నది. ఇదేనా మీరు తీసుకొస్తామన్న మార్పు? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మీ పాలకుల భార్యలో బిడ్డలో కోడన్లో ఇట్లనే గోసలు అనుభవిస్తారా? మీ లీడర్ల ఆడియోల లెక్క వీళ్ళు కాదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. సర్కారు దవాఖాన్లకు చక్కగా డ్యూటీలకు రాని మీ డాక్టర్ల కథేందో మంచిగా అరుచుకోండి సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో హైడ్రా ఆఫీసర్లు ఆగుతలేరు. ఎంత పెద్ద తోపు తురుం దరకారైనా సరే అక్రమంగా బంగ్లాలు కట్టిండని తెలిస్తే చాలు సక్క పోతుర్రు. చెత్తు కాడికెళ్ళి బీస్మిడ్ దాకా మొత్తం పొట్టు పొట్టు కూలగొడుతుర్రు. కబ్జాలు పెట్టిన వాళ్ళ కథలు మొత్తం ఒక్కొక్కటి వదిలిపెట్టకుండా అన్ని బయట పెట్టేస్తుర్రు. ఎవ్వరకు బుగులు పడకుండా కూలగొట్టుడే పనిగా పెట్టుకున్నట్టున్నారు కదా. అగో చూసిర్రా, ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని అందరూ చూస్తుండగా జేసీబీతోనే బిల్డింగ్ను మొత్తం కూలగొడుతుర్రు, నేలమట్టం చేస్తుర్రు. ఒకటి కాదు రెండు కాదు 7 బంగ్లాలు ఇట్లా పొట్టు పొట్టు కూలగొట్టిరట. ఏడ కూలగొడుతుర్రు ఏం కథ అంటే, మణికొండ కాడ మమ్మల్ని అడిగే దమ్ము ఎవలకు ఉన్నదని అక్రమంగా జాగాలు ఆపిరట, కబ్జాలు పెట్టిరట, బంగ్లాలు కట్టిరట. మీకు దొంగతోవల జాగాలు ఆపుకొని కట్టుడు తెలిస్తే మాకు మంచి తోవల వచ్చి కూలగొట్టుడు తెలుసు అని హైడ్రా ఆఫీసర్లు పోతం పడుతురు. అయ్యా సీఎం సారు, మీరు చెప్పినందుకు హైడ్రా ఆఫీసర్లు మంచిగానే పనిచేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్రమంగా కడితే వాళ్ళ బంగ్లాలను కూడా కూలగొడుతుర్రా? లేకుంటే మా పార్టీ వాళ్ళు కబ్జాలు పెడితే ఆడు దిక్కు కన్ను కూడా ఎందుకు వేయనిస్తాము? ఒకవేళ వేసిన కనుసైగతోనే వద్దని చెప్తామన్నట్టు చేస్తున్నారా ఎట్లా? అట్లా కూడా చేయిపాటిలా ప్రభుత్వ భూములు చెరబట్టే లీడర్లు ఉంటే వాళ్ళ చెమటలు తీసే పని కూడా ముంగట చేసుకుంటారు అనుకో, మీకు శరణమే ఉండదు. అయినా సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మున్సిపాలిటీ ఆఫీసులో ఈ పర్మిషన్ అని ఆ పర్మిషన్ అని 1,00,000 రూల్స్ మాట్లాడతారు. మరి ప్రభుత్వ భూములనే కబ్జా పెట్టి కడితే ఇంత పెద్ద బంగ్లాలకు అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉచిత బస్సుల మొన్న రాకెట్ల పండుగ నాడు ఓ మహిళ ఆర్టీసీ బస్సులోనే డెలివరీ అయింది కదా. ఆమెకు ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు సంబురమైన ముచ్చట చెప్పిండట. అగో అంత సంబురమైన ముచ్చట ఏంది? మళ్ళా పోయి బస్సుల పెబ్బ సజ్జనార్ సారు చెప్పి అంత సంబురమైన ముచ్చట ఏంది ఏం కథ అంటారా? చెప్తా పండ్రి. కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, ప్రజల కష్టాన్ని గుర్తించాలన్నా సజ్జనార్ సార్ తర్వాతనే ఎవరైనా. అగో రాకెట్ల పండుగ నాడు బస్సుల డెలివరీ చేసిన వాళ్ళందరినీ పిలుచుకొని ఇట్లా మీటింగ్ పెట్టి అందరినీ మెచ్చుకున్నాడట. పండుగ నాడు మహాలక్ష్మి పథకంలో భాగంగా పెట్టిన ఉచిత బస్సుల పుట్టింది కాబట్టి ఆమె జీవితాంతం బస్సులో ఉచితంగా తిరిగేటట్టు బస్సు పాస్ సౌలతు కల్పించిండ్రట. డెలివరీకు సాయం చేసిన నర్సు మేడంకు కూడా అందరి ఆడోల లెక్క కాకుండా డీలాక్స్, సూపర్ డీలాక్స్, లగ్జరీల్లో కూడా పుణ్యానికే ప్రయాణం కట్టి పోయేటట్టు బస్సు పాసు ఇచ్చిండ్రట. బస్సులున్న డ్రైవరు, కండక్టర్కు సాయం చేసిన వాళ్ళందరికీ సజ్జనార్ సార్ ఇట్లా గిఫ్ట్ ఇచ్చి రివార్డు కింద ఇన్ని పైసలు కూడా ఇచ్చిండట. అయ్యా సజ్జనార్ సారు, మీరు మంచి పనే చేస్తున్నారు కానీ ఇంకా కొన్ని జాగాల్లో బస్సులు టైంకు వస్తలేమని తిప్పలు పడుతురు. జర అసొంటి తిప్పలు లేకుండా కొత్త బస్సులు అన్నది ఎప్పియ్యండ్రి. లేకుంటే ఉన్న బస్సులనన్నా బిరబిర 4 మాటల 4 సుట్లు ఎక్కువనన్నది ఇంపుర్రి. అప్పుడు మీ ప్రగతి చక్రము తెలంగాణ రాష్ట్రంలో పరుగుల మీద పరుగులు పెడుతుంది. కొన్ని దగ్గరలో కొందరు డ్రైవర్లు, కండక్టర్లు కూడా ప్యాసింజర్లను కసిరించుకుంటుర్రట. వాళ్లకు కూడా కౌన్సిలింగ్ మంచిగా ఇయ్యండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఏం వాన కొడుతుంది, ఏం వాన అది. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టకుండా దంచి దంచి కొడుతున్నది. కాలనీలు మొత్తం కాలువలై వారుతున్నాయి. సందులన్నీ చెరువుల లెక్క తయారైనాయి. ఇప్పటికే ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్తుర్రు. ఇప్పుడు పట్టణంలో పరిస్థితి ఎట్లున్నదో అంతా చూసి అరుచుకుందాం పారి. ఏం వానిది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మబ్బులు మొత్తం గమ్మినట్టే ఉన్నది. రోడ్డు కూడా చక్కగా కనిపిస్తలేదు. పొద్దుగాల మోపయిందంటే పొద్దుమీకే దాకా కూడా ఇరుగా మరగా చంపుతున్నది. పొట్టు పొరక కొట్టింది. కొన్ని జాగాల్లో జర తుపురు పెట్టింది కానీ హైదరాబాద్ పట్టణంలో మాత్రం పొద్దున జాబులో అందుకున్నదంటే ఇడిచిపెట్టకుండా ఇయ్యర ఒకటే తీరుగా జోపింది. ఊర్లల్లా పల్లెల పుంట కూడా పనులకు పోకుండా ఒకటే తీరుగా ముసురు పెట్టింది. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లనే అసలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.